పార్టీ తాము అధికారంలో ఉన్న సమయంలో వక్ఫ్ నియమాలను తమ స్వార్థం కోసం యథేచ్ఛగా మార్చేసిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆరోపించారు. వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్న కాంగ్రెస్ మీద మోదీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అధికారకాంక్షతో రాజ్యాంగాన్ని ఆయుధంలా వాడుకుంటూ ఓటు బ్యాంకు వైరస్ను వ్యాపింపచేసిందని మండిపడ్డారు. ఇప్పుడు ముస్లింలకు మద్దతు పేరుతో నిరసనలు చేస్తున్న కాంగ్రెస్ పార్టీ తాము అధికారంలో ఉన్నప్పుడు ముస్లింలకు ఎందుకు పార్టీలో ఉన్నత స్థానాలను ఇవ్వలేదని ప్రశ్నించారు. అంబేద్కర్ను ఏనాడూ గౌరవించని కాంగ్రెస్ ఆయన పేరును, ఆయన రూపొందించిన రాజ్యాంగాన్ని అధికారం కోసం మాత్రమే వాడుకుందన్నారు. తెలంగాణలో ఎస్సీ వర్గీకరణ నేటి నుంచి అమల్లోకి వచ్చిందని మంత్రి దామోదర రాజనరసింహ చెప్పారు. ఇక నుంచి విద్యా ఉద్యోగాలకు ఇచ్చే నోటిఫికేషన్లలో ఎస్సీ వర్గీకరణ అమలవుతుందని చెప్పారు. ఇవాల్టి నుంచి పెద్ద సంఖ్యలో ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వబోతున్నామని వెల్లడించారు. ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన జీవోను విడుదల చేశామని, దాని తొలి కాపీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అందజేశామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. ఎస్సీ వర్గీకరణపై గతంలో అన్ని పార్టీల వారు మాట్లాడారని, కానీ ఏ ఒక్కరూ ముందుకు తీసుకువెళ్లలేదని ఉత్తమ్ చెప్పారు. హైదరాబాద్ బంజారా హిల్స్లోని పార్క్ హయత్ హోటల్లో అగ్ని ప్రమాదం జరిగింది. మొదటి అంతస్తులో మంటలు చెలరేగాయి. ఈ ఉదయం జరిగిన ప్రమాదం కారణంగా హోటల్ ఆవరణలో దట్టంగా పొగలు అలముకున్నాయి. అగ్నిమాపక సిబ్బంది సమాచారం అందగానే హుటాహుటిన హోటల్కు చేరుకుని మంటలు ఆర్పివేశారు. ప్రమాదంలో పెద్దగా విలువైన వస్తువుల వేటికి నష్టం వాటిల్లలేదని అధికారులు వివరించారు. అంబేద్కర్ విదేశీ విద్యా దీవెన పథకాన్ని మళ్లీ ప్రారంభిస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. గుంటూరు జిల్లా తాడికొండ మండలం పొన్నెకల్లు గ్రామంలో అంబేద్కర్ జయంతి వేడుకల్లో చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. కుల వివక్షకు వ్యతిరేకంగా అంబేద్కర్ పోరాడారని తలుచుకున్నారు. అంబేద్కర్ స్ఫూర్తితో సబ్ ప్లాన్ ద్వారా దళితుల అభివృద్ధికి కృషి చేస్తామని చెప్పారు. రెసిడెన్షియల్ స్కూళ్లలో మెరుగైన భోజనం, నాణ్యమైన విద్య అందిస్తున్నామని చెప్పారు. దళితులకు 200 యూనిట్ల వరకు విద్యుత్తును ఉచితంగా అందజేస్తున్నామని చంద్రబాబు వివరించారు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ భార్య అన్నా లెజినేవా ఇవాళ తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. తమ కుమారుడు సింగపూర్లో అగ్ని ప్రమాదం నుంచి బయటపడిన సందర్భంగా మొక్కులు తీర్చుకోవడానికి అన్నా లెజినేవా గత రాత్రి తిరుమల చేరుకున్నారు. శనివారం రాత్రి వరాహస్వామిని దర్శించుకొని ఆ తర్వాత తలనీలాలు సమర్పించారు. అన్యమతానికి చెందిన అన్నా లెజినేవా టీటీడీ నిబంధనల ప్రకారం డిక్లరేషన్ సమర్పించారు. ఇవాళ ఉదయం ఆమె స్వామివారిని దర్శించుకొని పూజలు చేశారు. సుప్రభాత సేవలో పాల్గొన్న తర్వాత ఆలయం ఎదురుగా ఉన్న అఖిలాండం దగ్గర హారతులిచ్చారు. కొబ్బరికాయ కొట్టి మొక్కు తీర్చుకున్నారు. ఆ తర్వాత తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంలో తమ కుమారుడి పేరిట విరాళం అందజేశారు. స్వయంగా తానే భక్తులకు వడ్డించారు. ఆ తర్వాత అన్నప్రసాదం స్వీకరించారు. ఆంధ్రప్రదేశ్లోని అనకాపల్లి జిల్లాలో బాణాసంచా పేలుడు ఘటనలో మృతదేహాలకు పోస్ట్ మార్టం పూర్తయింది. కోటఊరట్ల మండలం కైలాసపట్నం బాణాసంచా పేలిన ప్రమాదంలో 8 మంది మరణించారు. మరో 8 మంది గాయపడ్డారు. గాయపడిన వారిలో 2కి నర్సీపట్నంలో, 4కి విశాఖపట్నం కేజీహెచ్లో చికిత్స అందిస్తున్నారు. మరో 2 పరిస్థితి విషమంగా ఉండడంతో వారిని సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి తరలించారు. పంజాబ్ నేషనల్ బ్యాంక్ను వేల కోట్ల రూపాయల మేర మోసం చేసిన వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీని ఐరోపాలోని బెల్జియంలో అరెస్టు చేశారు. అతన్ని భారత్ తరలించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఆ వ్యవహారం గురించి కేంద్ర మంత్రి పంకజ్ చౌదరి స్పందించారు. విదేశాలకు పారిపోయిన వారిని పట్టుకొని వస్తామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వాగ్దానం చేశారని, ఆ హామీల అమలు కోసమే తామంతా నిర్విరామంగా పనిచేస్తున్నామని పంకజ్ చౌదరి వెల్లడించారు. అరేబియా సముద్రంలో స్మగ్లర్లు పారవేసిన 1800 కోట్ల రూపాయల విలువైన మాదక ద్రవ్యాలను కోస్ట్ గార్డ్, గుజరాత్ ఏటీఎస్ సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు. దేశంలోకి అక్రమంగా డ్రగ్స్ను స్మగుల్ చేసే ప్రయత్నాలను కోస్ట్ గార్డ్, ఏటీఎస్ బృందాలు జాయింట్ ఆపరేషన్ ద్వారా నిర్వీర్యం చేశాయి. అరేబియా సముద్రంలో భారత్ సముద్ర జలాల సరిహద్దుల్లో ఏప్రిల్ 12 అర్ధరాత్రి దాటిన తర్వాత ఒక బోటు అనుమానాస్పదంగా సంచరిస్తూ కనిపించింది. దాంతో కోస్ట్ గార్డ్, ఏటీఎస్ సంయుక్త బృందాలు రంగంలోకి దిగాయి. వారిని చూసిన స్మగ్లర్లు మాదక ద్రవ్యాలను సముద్రంలో పారేసి పారిపోయారు. అందులో 300 కేజీలకు పైగా మెథాంఫెటమిన్ అనే నిషేధిత డ్రగ్ ఉంది. దాని విలువ అంతర్జాతీయ మార్కెట్లో 1800 కోట్లు ఉంటుందని అధికారులు వెల్లడించారు. భారత్ రక్షణ వ్యవస్థను బలోపేతం చేయడానికి డిఆర్డీఓ మరో ముందడుగు వేసింది. శత్రు దేశాల క్షిపణులు, డ్రోనులు, ఇతర చిన్నపాటి ఆయుధాలను క్షణాల్లో నేలకూల్చగల లేజర్ వ్యవస్థను పరీక్షించింది.
ఆ ప్రయోగం కర్నూలులోని నేషనల్ ఓపెన్ ఎయిర్ రేంజ్లో ఆదివారం విజయవంతమైంది. హైదరాబాద్ DRDOలోని సెంటర్ ఫర్ హై ఎనర్జీ సిస్టమ్స్ అండ్ సైన్సెస్ విభాగం ఈ లేజర్ వ్యవస్థను అభివృద్ధి చేసింది. ఈ ప్రయోగం విజయం ద్వారా హై పవర్ లేజర్ DEW సామర్థ్యం కలిగిన అతి కొద్ది దేశాల జాబితాలో భారత్ చేరింది. ఈ వ్యవస్థను పూర్తిగా దేశీయంగా రూపొందించి అభివృద్ధి చేశారు. నేచురల్ స్టార్ నాని హీరోగా శైలేష్ కొలను దర్శకత్వంలో వస్తున్న తాజా మూవీ హిట్ 3. హిట్ యూనివర్స్లో వస్తున్న 3వ చిత్రం ట్రైలర్ను తాజాగా విడుదల చేశారు. వరుస హత్యలు, వాటిని పవర్ఫుల్ పోలీస్ అధికారి అయిన అర్జున్ సర్కార్ ఎలా ఛేదించాడు అనే కోణంలో ఈ చిత్రం తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో నాని చెప్పిన డైలాగులు గూస్ బంప్స్ తెప్పించడం ఖాయంగా కనిపిస్తోంది. ట్రైలర్ అదిరిపోవడంతో మూవీపై ఉన్న అంచనాలను పెంచేసింది.